సఫ్లా అటువంటి దాన్ని మించిపోయి ఇదేదో రాజకీయ వైరం లాగా లేకపోతే కులాల కోణంలాగా చేయటం మటుకు మంచిది కాదు ఆంధ్రప్రదేశ్. సార్ కుల కథనాలు జోరు చరిత్ర పునరావృతం ఇదే దీనికి సంబంధించి నేను చెప్తుంది ఇదే కుల కథనాలు. ఇప్పుడు ఆ స్టోరీలో కనీసం 60 సార్లు కులం ఎక్కడి నుంచి వస్తుంది సార్? సాయి కృష్ణ అని ఆయన ఒక నేర చరిత్ర కలిగిన ఆ కథనంలో అయితే కనుక పలానా చోట తగాదా జరిగింది, ఆ తగాదాలో ఏది డిసెంబర్ 4నో 5నో బాగా మత్తులో పొడిచి చంపేశాడు, ఇది ఇలాగే రాసింది స్టోరీ. నేను అని పోలీసులు కేసు పెట్టారు, లేదా ఆరోపణ వచ్చింది, లేకపోతే దీని మీద కోర్టులో కేసు నడుస్తుంది. ఇంకా పత్రికల్లో డైరెక్ట్గా మన ఇద్దరికి తగాదా వచ్చింది, లేకపోతే నా మీద కేసు పెట్టారు, ఇంక వర్మ గారు రవిని కొట్టేశాడని చెప్పిన తర్వాత ఇంక వార్త రాసిన తర్వాత ఇంకా ఏం మిగులుతుంది అక్కడ? నిన్న నా డిబేట్లో కూడా ఇదే కాపు వ్యక్తి కాపు చేశారు అంటే నేను అది క్వశ్చన్ చేశాను, ఎందుకు కులం ఎందుకు తీసుకొస్తున్నారంటే వాళ్ళ వెర్షన్ ఏంటనుకుంటున్నారు వైసీపీ, దళిత డాక్టర్ సుధాకర్ అని అప్పుడు మీరు ప్రచారం చేయలేదా? దళిత్ ఇప్పుడు ఇందులో సరే మీకు సాయి కృష్ణ అదృశ్యంపై బాబు సీరియస్, దీంట్లో ఏముంది? పవన్ను ఇరికించాలి వైసీపీ నేతలకు జగన్ నిర్దేశం. ఇప్పుడు చాలాసార్లు మీరు కిటికీ కింద కూర్చున్నారా సోఫా కింద కూర్చున్నారని అడుగుతుంటారు కదా. రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కేసును తెగేదాకా లాగాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ తన పార్టీకి చెందిన కాపు నేతలను ఆదేశించారు. సార్ తెగేదాకా లాగడం అన్నది ప్రత్యర్థులు ఉపయోగించే భాష అండి. వాస్తవంగా తెగేదాకా లాగాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ తన పార్టీకి చెందిన కాపు నేతలను ఆదేశించారు. బుధవారం తాడేపల్లిలో ఎట్సెట్రా సమావేశమయ్యారు. పవన్కు వ్యతిరేకంగా కాపులను రెచ్చగొట్టేందుకు సాయి కృష్ణ అదృశ్యం కేసును వాడుకోవాలని జగన్ ఆదేశించినట్లు సమాచారం. మొదట్లోనేమో ఆదేశించారు, మళ్ళీ ఆదేశించినట్లు సమాచారం. సాయి కృష్ణ కుటుంబ సభ్యులను వదలొద్దు అంటే దీని అర్థం ఏంటి? సాయి కృష్ణ కుటుంబ సభ్యులను వదలొద్దు అనే వాక్యానికి తెలుగు భాషలో ఏం అర్థం తీసుకోవచ్చు? నేను ఏమాత్రం ఇందులో వ్యాఖ్యానం కానీ ప్రత్యేకంగా కానీ ఎవరిని ఏమైనా పేరు కూడా చెప్పట్లేదు. నేను కుటుంబ సభ్యులను వదలొద్దు, భావోద్వేగాలు పెంచేలా ప్రెస్ మీట్లు పెట్టించండి, సిఐని సస్పెండ్ చేస్తే సరిపోదు, ఎట్సెట్రా విషయాన్ని మనకు అనుకూలంగా మార్చని జగన్ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయట. సార్ సంబంధిత వర్గాలతో చర్చలు జరిపితే జగన్ ఆయన ఆ అంతరంగిక వర్గాలు వచ్చి వీళ్ళకు బాక్స్ కట్టి వేసుకోండి అని చెప్తాయి. సార్ నేను అంటుంది ఏంటంటే మీడియాలో కథనాలు మసాలాలు అటు ఇటు ఉంటాయి, నేను కాదన్నాను మీడియా వ్యక్తిగా. కానీ మరీ ఒక ఉద్రేకం ఉన్నప్పుడు ఒక వివాదం నడుస్తున్నప్పుడు ఎంత లేదన్నా మరణాలు ఆరోపణలు వస్తున్నప్పుడు అప్పుడే మనం ఇంకా రంగంలోకి దిగిపోయి ఇదిగో మీకు ఇందాక చెప్పాను చూడండి. గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ రాత్రి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరం తండా శివార్లో స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్న సమయంలో మాట పెరిగి విజయవాడ ఊర్మిళనగర్కు చెందిన అలవల నవీన్ అలియా సాయిరెడ్డిని సాయి కృష్ణ బీరు సీసా పగలగొట్టి కిరాతకంగా పొడిచి చంపారు. ఇది సార్ సెంటెన్స్. రాత్రి తోటలో వాళ్ళు ఏం జరిగింది ఆ బీరు సీసానా ఇంకోటే తెలియదు మనకు. కాకపోతే తర్వాత వాక్యం అదృష్టవశాత్తు ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు అని ఉంది. మళ్ళీ ఈయనే చంపినట్టు చేశారా అని కూడా ఈ వార్త ప్రకారం లేదు. ఉంటే అది నిజంగా అయితే అది కూడా చెయ్యాలి. సాయి కృష్ణ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కొద్ది నెలల క్రితం బెయిల్పై అతను బయటకు వచ్చాడు. పోలీసులు కేసు పెట్టారు, అతను కోర్టుకు వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చాడు. కోర్టు ఏదో తేలుస్తుంది. ఇవే కదా మీడియా ట్రయల్ అంటే. చంపాడు, ఆయన పొడిచాడు, ఇవన్నీ మీ రాసేస్తుంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇటైనా అటైనా ఏం చెప్తాంలేండి. మంత్రులు లేకపోతే పెద్ద పెద్ద పార్టీల నాయకులే నువ్వు చంపావు నీది కొట్టాలి అంటే నీ తుపాకీ అంటున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం కోరగలిగింది ఒకటే, కులాలను రెచ్చగొట్టొద్దు, విచ్చలవిడిగా మాట్లాడొద్దు, శాంతి భద్రతలు ప్రజల్లో ప్రశాంతత చట్టబద్ధత కొంచెమైనా ఉండేట్టుగా చూడండి. మూడోది అధికారులను కూడా వర్మను అపాయింట్ చేస్తే వర్మను ఇంకొక ఎవరిని అపాయింట్ చేస్తే వాళ్ళని ఈయన అప్పుడు జగన్ హయాంలో ఇలా చేశాడు, ఈయన చంద్రబాబు హయాంలో ఇలా చేశాడు, ఈయన పవన్ మనిషి అని వెంటనే మనం స్టోరీస్ రాస్తుంటే అడ్మినిస్ట్రేషన్ ఏమైపోతుంది సార్? ఏదన్నా అవినీతి చేశాడు. నిన్న ఒక ఆయన ఎవరో తెలంగాణలో R&B అధికారి సర్వే అధికారి దగ్గర 100 కట్టలు దొరికాయి. అట్లాంటి వాళ్ళ మీద బయటకే వచ్చినవే. కాబట్టి ఎక్కడో ఈ బ్యాలెన్స్
తప్పిపోతుంది. ఈ లాకప్ మీద వచ్చినటువంటి ఈ దుమారం అనండి, వీటిని సత్వరమే పరిష్కరించడమే కాకుండా ఒక విస్తృత స్థాయిలో ప్రశాంతతను, చట్టబద్ధ పాలనను పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మూడవది, కేవలం వైసీపీ వర్సెస్ టీడీపీ వైరంలాగా దీన్ని పెంచుకుంటూ పోవటం కూడా మేలు చేయదు. కులాలు కూడా మనం కోరాల్సింది ప్రశాంతంగా ఈ రాజకీయాల వలలో పడకండి, ఎవరు చేసినా సరే. సార్, రుషికొండ పీపీపీకే ఇంత రచ్చ కార్పొరేట్ల కోసమేనా? బీచ్ బార్లు